ఇక్కడ అపోస్తలుడైన ఫిలిప్పును మనం తీసుకుంటే నపుంసకులు వెళ్తున్న రథం దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అయ్యా ఫిలిప్పు, ఎక్కడికి నీ పరుగు? ఒకడు క్రీస్తు ఎవరో తెలియక, దేవుడు ఎవరో తెలియక, సత్యమేదో అసత్యమేదో తెలియక, మంచేదో చెడుదో తెలియక సతమతమవుతున్నాడు, కన్ఫ్యూజన్ పడిపోయాడు. కాబట్టి అతనికి సత్య సువార్తని, సత్య మాటలు, సత్య బోధని నేను బయలుపరచాలి, బోధించాలి. ఆ నపుంసకుడిని క్రీస్తు వైపుకు మళ్లించాలి. ఆ నపుంసకుడిని క్రీస్తు వైపుకు ఆకర్షించడం చేయాలి. ఈ నపుంసకుడు క్రీస్తును తెలుసుకోవాలి అని ఆ నశించిపోతున్న నపుంసకుడికి అతన్ని క్రీస్తు వైపు మళ్లించడం కోసము ఫిలిప్పు పరిగెత్తుకుంటూ రథము దగ్గరికి పరుగులు తీశాడు. ఈరోజు మన పరుగు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి పరిగెత్తాలి, ఎలా పరిగెత్తాలంటే నశించిపోతున్న ఆత్మల కోసం మనము పరుగులు తీయాలి, పరుగులెత్తాలి. మనం ఈరోజు క్రైస్తవుడిగా నీవు నేను మనం అందరము ఎక్కడికి పరిగెత్తాలి, ఎలా పరిగెత్తాలంటే ఆత్మల కోసం పరిగెత్తాలి. మనం ఆత్మల కోసం పరిగెత్తాలి. నశించిపోతున్న ఆత్మల కోసం మనం పరుగులు తీయాలి, పరుగులు ఎత్తాలి. ఈరోజు నీ పరుగు ఎక్కడికి? ఈరోజు మన పరుగు ఎక్కడికి? మన ముందు ఉంచబడిన పరుగు పందెంలో నీవు ఎక్కడికి పరిగెత్తాలి అంటే ఆత్మల కోసం పరిగెత్తాలి. నేను ఒక మాట చెప్తా, వినోద్. సత్యంత వరకు మన కష్టాలు, మన బాధలు ఉంటూనే ఉంటాయి. ప్రతినంత కాలం మనకు ఉండే బాధలు మనకుంటూనే ఉంటాయి, ఉండే కష్టాలు ఉంటాయి. ఇవి తెగవు తెల్లారవి, ఇవి ఇంత అయిపోయి కావివి రొటీన్. నాకైనా మీకైనా మనందరికీ ఉండే బాధలు ఎటైనా కష్టం జీవితాంతం ఉంటాయి, అంతే. మనం ఏం చేయలేం. మనం కానీ నీ ముందు ఉంచబడిన పరుగులో ఒక్క ఆత్మ కోసమైనా నువ్వు పరిగెత్తకపోతే మన జీవితం వ్యర్థమేగా. నీ ముందు ఉంచబడిన పరుగులో ఒక్క ఆత్మ కోసం నువ్వు పరిగెత్తకపోతే మన బ్రతికి వేస్ట్ కదా, మన బ్రతికే వ్యర్థం కదా. అసలు కనీసము దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి ఒక్క ఆత్మ కోసం మనం పరిగెత్తాలి. ఒక్కరికైనా మనం దేవుని మాటలు చెప్పాలి, ఒక్కరికైనా యేసుకు తెలియజేయాలి, ఒక్కరికైనా మనం ప్రభు గురించి మనం ప్రకటించాలి. బిడ్డారా, మనం ప్రకటించాలి. మనం దేవుని కొరకు పరిగెత్తాలి, ఆయన మందిరం కోసం పరిగెత్తాలి. రెండవదిగా నశించిపోతున్న ఆత్మల కోసం పరిగెత్తాలి. ఫిలిప్పు పరిగెత్తడా విధంగా ఆత్మల కోసం పరిగెత్తరా అంటే వీడికి ఎగసి వెండి బంగారం కోసం పరిగెత్తాడు. ప్రజల కోసం పరిగెత్తరా అని బిలాము చెప్తే ఈ బిలాము బహుమానం కోసం పరిగెత్తాడు. మరి కానానుకు పరిగెత్తరా నాయన అంటే ఈ కోరహు దాదాలు అధికారం కోసం పరిగెత్తారు. ఆఖరికి అడ్డంత వారి పరుగు ముగించబడింది. నేను అంటాను, యేసు వైపు చూస్తూ ఆత్మల కోసం పరిగెత్తకపోతే, ఆయన సన్నిధి కోసం మనం పరిగెత్తకపోతే మన పరుగు ముగించబడినప్పుడు బిడ్డరా ఈ పరుగు మనకు నష్టాన్ని తెచ్చిపెడుతుంది. నా మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వకంగా నేను మాటలు చెప్తున్నాను. మన ద్వారా ఒక్కరైనా ప్రభు దగ్గర రావాలి. నీ పరుగు ముగించబడక ముందే ఒక్కరైనా దేవుని దగ్గర రావాలి.